చిత్తూరు జిల్లా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లో ఒంటరి ఏనుగు దాడులు ప్రతి ఒక్క రోజు ఏదో ఒక చోట కొనసాగుతూనే ఉన్నాయి. మండలంలోని పాళ్లెం పంచాయతీలో గురువారం రాత్రి ఒంటరి ఏనుగు దాడిలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరపచెరువు నుంచి రాత్రి వేళ బయలుదేరిన ఒంటరి ఏనుగు కోటపల్లి వద్దకు చేరుకుంది. స్థానిక రైతులైన కళావతి, వెంకటరత్నం, వీరభద్రనాయుడు, వెంకటామం చెందిన మామిడి చెట్ల కొమ్మలను ఒంటరి ఏనుగు విరిచేసిందని వారు వాపోతున్నారు. పశుగ్రాసం, జొన్న పంటలను కూడా ధ్వంసం చేసింది. డ్రిప్ పైపులు గేటు వాళ్లను విరిచేసింది. అక్కడి నుంచి వచ్చిన దారిలోనే అడవిలోకి తిరుగుముఖం పట్టింది. ఆ మార్గంలోని పలువురు రైతులు మామిడి చెట్ల కొమ్మలను కూడా విరుచుకుంటూ అడవిలోకి చేరుకున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి ఏనుగు దాడిలో ధ్వంసమైన పంటలను హెబీఓ మధుసూదన్ పరిశీలించారు. ఉదయమంతా అడవిలోని సూరపచెరువు వద్ద తిష్ట వేస్తున్న ఒంటరి ఏనుగు రాత్రైతే స్థానికంగా పండిస్తున్న పంటలపై తన ఆహార వేటను కొనసాగిస్తుందని స్థానిక రైతులు తీవ్రంగా భయాందోళనకు లోనవుతున్నారు.